ఇంట్లో ఈ లక్షణాలు ఉంటే నరదృష్టి ఉన్నట్టే. కారణాలు మరియు సులభమైన విరుగుడు ఉపాయాలు చివరిదాకా చూడండి. నమస్కారం ఫ్రెండ్స్. చాలామంది ఇళ్లలో ఎంత కష్టపడినా సంతోషం ఉండదు, ప్రశాంతత కరువవుతుంది, చేతిలో ఒక్క రూపాయి నిలబడదు. వీటన్నింటికీ మీ ఇంటిపై ఉన్న నరదృష్టి లేదా కంటి దోషమే కారణం కావచ్చు. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు పెద్దలు. మరి మీ ఇంట్లో నరదృష్టి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? దానికి సులభమైన విరుగుడు ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా మీ ఇంట్లో నరదృష్టి ఉందని చెప్పడానికి ఈ 5 ముఖ్యమైన లక్షణాలు గమనించండి. కారణం లేని గొడవలు. ఇంట్లో ఎలాంటి సమస్య లేకపోయినా కుటుంబ సమస్యల మధ్య తరచూ మనస్పర్ధలు, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. ఎవరి మాట ఎవరూ వినరు. తర్వాత ఆర్థిక నష్టాలు. డబ్బు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలబడదు. ఏంటి నుంచి వస్తుందో తెలియదు, ఎలా ఖర్చు అయిపోతుందో అస్సలు అర్థం కాదు. ఇక మూడవది, తులసి మొక్క వాడిపోవడం. ఇంట్లో ఎంతో శ్రద్ధగా పెంచి తులసి మొక్క కారణం లేకుండానే పదే పదే వాడిపోవడం లేదా ఎండిపోవడం నరదృష్టికి ప్రధాన సంకేతం. అలాగే పూజా గదిలో దీపం పదే పదే ఆరిపోవడం, కొండెక్కడం కూడా మంచిది కాదు. భయంకరమైన కళలు. రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టకపోవడం, నిద్రలో భయంకరమైన కళలు రావడం, ఒకే విధమైన పీడకలలు పదే పదే రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఇక 5వది, ఆరోగ్య సమస్యలు. ఇంట్లో పిల్లల నుండి పెద్దల దాకా ఒకరి తర్వాత ఒకరికి వరుసగా అనారోగ్య సమస్యలు రావడం, హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి రావడం జరుగుతుంది. ఇక ఇప్పుడు నరదృష్టికి విరుగుడు ఉపాయాలు చూద్దాం. ఇప్పుడు ఈ నరదృష్టిని పోగొట్టుకోవడానికి మన శాస్త్రాలలో చెప్పబడిన కొన్ని అద్భుతమైన విరుగుడు ఉపాయాలు చూద్దాం. ఉప్పు నీటితో ఇల్లు తుడవడం. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు, రాతి ఉప్పు వేసి ఇల్లు తుడవడం వల్ల ఇంట్లోని ప్రతికూలత శక్తి, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇక దిష్టి తీయడం. వారానికి ఒక్కసారి ఇంట్లోని వారందరికీ, ముఖ్యంగా పిల్లలకి కల్లుప్పు, ఎండిన మిరపకాయలతో దిష్టి తీసి బయట పడేయాలి. ఇంటి గుమ్మానికి కట్టవలసినవి. ఇంటి ప్రధాన ద్వారానికి నల్ల తాడుతో కట్టిన గుమ్మడికాయ లేదా నిమ్మకాయ మరియు పచ్చిమిరపకాయలతో కట్టడం వల్ల చెడు చూపు ఇంటిపై పడదు. గుమ్మానికి ఇరువైపులా స్వస్తిక్ లేదా ఓం గుర్తులను ఉంచడం చాలా మంచిది. ఇకపోతే కర్పూర హారతి. ప్రతిరోజు సాయంత్రం పూజ ముగిసిన తర్వాత ఇంటి మూలల కర్పూర పొగను చూపించడం వల్ల నరదృష్టి ప్రభావం పూర్తిగా నశించిపోతుంది. ఇక చూసారా ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న మార్పులు మరియు ఉపాయాల ద్వారా